అందరికి యవనస్తులకి మొట్టమొదటిగా యవనస్తురాలకి చెప్పదలుచుకుంది ఏంటిదంటే, బి ఎ ఛాలెంజ్. ఒక సవాల్కరమైన యవనస్తురాలుగా, ఒక స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే అది దేవుడు తగిన సమయంలో మీకు తగిన రీతిగా చక్కటి భర్తనిస్తాడండి. సవాల్కరమైన బి ఎ ఛాలెంజ్ అంటే ఏంటి? చాలా మంది ఎవరైనా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, ఎవరైనా వచ్చి ఎవరు పడితే వాళ్ళు, ఆఫీస్ లో ఎవరో, ఇంటి చుట్టుపక్కల ఎవరో వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే చాలు గుండె జారిపోతుందంట. ఏంటండి అట్లా ఉన్నారా? చాలా మంది యవనస్తురాలు అట్లా, నన్నుగాక ప్రేమించాడు, నన్ను నేనే ప్రేమించలేకపోతున్నాను, ఎవరో నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా హృదయం అంతా ఆయన కోసమే. అట్లా అంత ఈజీగా మీ హృదయాన్ని ఇచ్చేసే వారు ఉంటే ఏ పురుషుడు కూడా మిమ్మల్ని గౌరవించరండి. చెప్తున్నాను వినండి. నో మ్యాన్ విల్ రెస్పెక్ట్. మెన్ వాంట్ ఛాలెంజెస్. డూ యూ అగ్రీ? సవాల్కరమైన అంటే అంత ఈజీగా మీరు దొరుకుతున్నారంటే ఇంతేనా? ఈ ఒక్క మాట చెప్తే అయిపోయిందా? ఈ ఒక్క పువ్వు ఇస్తే పడిపోయిందా? ఈ 3 నెలలు తన వెనకాల పడితే పడిపోయిందా? ఇంత ఈజీగా వచ్చేసిందా? అయితే అంత ఈజీగా పోగొట్టుకుంటారు. జాగ్రత్త. సో బి అ ఛాలెంజ్. డోంట్ బి సో ఈజీ టు గెట్. దే షుడ్ కమ్ టు గాడ్ టు గెట్ యూ. ఆమెన్. వాళ్ళకి ఎలాగా మీరు దొరకాలి అని అంటే, దేవుని సన్నిధికి వచ్చి, ఓహో తను భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి నేను దేవుని వెతికితే దేవుడు తగిన భార్యని నాకు ఇస్తాడు అని ఆ రీతిగా రావాలి. గాని ఎవరో వచ్చి మీకు చెప్పినంత మాత్రాన మీరు అంత ఈజీగా పడిపోతున్నట్లయితే అంత ఈజీగా కూలిపోతుంది కూడా ఆ సంబంధమో ఆ వివాహమో ఏంటో. మరి రెండవది ఏంటిదంటే, సెట్ అ స్టాండర్డ్. ఒక చక్కటి మంచి స్టాండర్డ్ ని మీ జీవితంలో పెట్టుకోండి. చూడండి, జ్ఞానము లేని స్త్రీలంట వాక్యంలో ఉంది. సామెతలు 5వ గ్రంథంలో 5వ అధ్యాయంలో చక్కగా జ్ఞానము లేని స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఎలాగుంటుందో చక్కగా వివరించబడి ఉందండి. ఈ పాపాత్మురాలైన స్త్రీకి ఎట్లుంటదంట, వివేకము లేని స్త్రీ, జ్ఞానము లేని స్త్రీ, వారి కాలు ఎప్పుడు ఇంట్లో ఉండవంట. ఈ రోజు పద్దాక బయటికి వెళ్ళాలని ఆశ ఉందా? ఎప్పుడు చూసిన ఇంట్లో కాలు ఉండవండి. ఎక్కడికి వెళ్దామా, ఏ మాల్ కి వెళ్దామా, ఏ షాపింగ్ కి వెళ్దామా, ఏ స్నేహితుల దగ్గరికి వెళ్దామా, ఏ బంధువుల దగ్గరికి వెళ్దామా, ఏ పార్టీకి వెళ్దామా, ఏ ఫంక్షన్ కి వెళ్దామా. అసలు ఇంట్లో వస్తే ఏదో కోల్పోయిన స్థితిలో ఉన్నట్టు ఉంటారండి చాలా మంది యవనస్తురాండ్రు. ఇంట్లో ఉంటే ఏదో చాతగాని వారి వల్లే ఉంటారు. కాదు, అన్వైజ్ విమెన్. అందుకని సామెతలు 5వ అధ్యాయంలో రాయబడింది చక్కగా, ఆ వివేకము లేని స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ తన కాలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండదంట. ఈరోజు తిరుగుబోతనంగా ఉందా? ఊరికి తిరగాలని ఆశ ఉందా? వివేకము లేని స్త్రీయే అలాగ తిరుగుతూ ఉంటుందంట. జాగ్రత్తగా ఉండండి. నిజముగా వివేకం కలిగిన స్త్రీ, దే ఆర్ నాట్ ఫౌండ్ ఎనీవేర్, ఎవ్రీవేర్. నమ్ముతున్నారా? అన్ని చోట్ల వాళ్ళు దొరకరండి. వివేకం కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, మీరు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు దొరకరు. వెళ్ళిన ప్రతి స్థలాల్లో వారు దొరకరు. ఎందుకంటే వారికి తెలుసు వారి విలువ ఏంటో. ఐఎమ్ ఆస్కింగ్ యూ విమెన్, డూ యూ నో యువర్ వాల్యూ? ఆర్ యూ దట్ ఈజీ? అంత సులువుగా మీరు దొరికే రీతిగా ఉన్నారా? దొరికే రకంలాగా ఉన్నారా? దొరికే గుంపులో ఉన్నారా? ఫర్గెట్ అబౌట్ ఆల్ ద వరల్డ్లీ గర్ల్స్, వరల్డ్లీ విమెన్. వాట్ అబౌట్ యూ? మీ గురించి ఏంటి? వివేకము లేని స్త్రీ అంట అన్ని చోట్ల ఉంటదంట. వివేకం కలిగిన స్త్రీ అంత ఈజీగా దొరకదంట. వెతకాలంట. ఎవరిని వెతకాలి? దేవుని వెతికితే ఆ వివేకం కలిగిన స్త్రీ దొరుకుతుందంట. ఆమెన్. అందుకని ఈ రోజు మనము అడగాలి ఏంటిదంటే, వివేకము, జ్ఞానం ఒకటి, వివేకం ఒకటి, తెలివి ఒకటి. జ్ఞానము ఓకే, తెలివి ఓకే. వివేకం అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది వివేకం కలిగిన స్త్రీ ఆలోచిస్తుందంట. ఆఫర్స్ వచ్చినంత మాత్రాన, ఇన్విటేషన్స్ వచ్చినంత మాత్రాన నేను వచ్చేస్తున్నా, మరి ఏమనుకుంటారు అండి? ఫోమో అంట. ఈ రీసెంట్ గా బాగా వైరల్ అయినది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వాట్ ఇస్ ఇట్? నేను మిస్ అయితే, నేను ఈ పార్టీకి వెళ్ళకపోతే, నేను ఈ ఫంక్షన్ కి వెళ్ళకపోతే నా గురించి ఏమనుకుంటారు? ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ. మనుషులు మీ గురించి ఏమనుకుంటారో అని చింతిస్తున్నారు కానీ దీనికి వెళ్తే నా సమయం వృధా అయిపోతుంది, నేను అక్కర్లేని మాటలు మాట్లాడుతూ ఉంటాను, దేవుడికి ఇష్టం లేని గాసిప్స్ నేను చేస్తానేమో అని జాగ్రత్తగా ఉంటూ దేవుని గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? డూ యూ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ గాడ్ అవుట్? నాట్ అబౌట్ పీపుల్. డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ మిస్సింగ్ గాడ్ అవుట్? ఈ అక్కర్లేని స్థలానికి వెళ్ళడం అవసరమా? ఇది అనవసరమైనది.
వారు పిలిస్తే పర్వాలేదు, ఐ విల్ జెంట్లీ పొలైట్లీ సే నో. కెన్ యూ సే నో? ఏది స్త్రీలారో ఒక్కసారి నో అని ధైర్యంగా చెప్తారా? గట్టిగా ధైర్యంగా చెప్పమన్నానండి. అక్కర్లేని ఆఫర్స్ కి, అక్కర్లేని వాటికి అన్నిటికీ ఎస్ పర్వాలేదు వస్తాను, ఐ విల్ బీ దేర్, డోంట్ వరీ. ఇఫ్ దర్స్ రియలీ అ నీడ్, అక్కడ నిజంగా అవసరం ఉన్నట్లయితే, అక్కడ మీరు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నట్లయితే, be willing to serve. But if it is an unwanted place, unwanted talking, unwanted people, if you know there is sin, అక్కడ పాపము ఉంది అని మీరు గ్రహిస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. మూడవది ఏంటిదంటే, అదే రీతిగా సెట్ అ స్టాండర్డ్ అన్నాను కదండి. స్టాండర్డ్ ఇన్ వాట్? యూ డోంట్ గాసిప్, యూ డోంట్ గెట్ ఈజిలీ హర్ట్. ప్రతిదానికి నొచ్చుకుంటూ ఉంటారు చాలా మంది, దాంట్లో నేను కూడా ఒక్కదాన్ని. స్త్రీలు అన్ని చీటికి మాటికి, బాస్ అన్నాడు, మేనేజర్ తిట్టాడు, రిజైన్ చేసేస్తాను, నా భర్త ఇంత మాట అన్నాడు, వివాహము క్యాన్సిల్. ఏంటండి ఇది? కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి? అదొక కవనెంట్, అదొక నిబంధన అనేది మర్చిపోతుంటారు. నా భర్త ఈ మాట అన్నాడు, నా అత్తగారు నన్ను తిట్టింది, నేను వెళ్ళిపోతున్నా అని చాలా మంది వారి వివాహ జీవితాలను విచ్ఛిన్నం చేసుకున్న పరిస్థితులు. వైజ్ విమెన్ డోంట్ గెట్ హర్ట్ ఈజిలీ. వివేకముతో ప్రవర్తిస్తారంట. నేను ఎప్పుడు చెప్తుంటాను స్త్రీలకి, మీరు వివాహం అయిన తర్వాత మీ భర్త గడప, ఇంటి గడప అంటే మీ ఇంటి గడప దాటి వెళ్ళటానికి 1000 సార్లు ఆలోచించి వెళ్ళండి. ఎందుకంటే మరొకసారి అవకాశం ఉంటుందో లేదో రావటానికి చూసుకోండి. అపవాది పొంచి ఉన్నాడండి. ఎలాగా ఈ కాలంలో అపవాది ఎక్కువగా పొంచి ఉన్నది ఏంటో తెలుసా? కుటుంబాన్ని పాడు చేయడానికి, కుటుంబాన్ని నాశనం చేయడానికి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి అపవాది పొంచినాడు. కాబట్టి ఈజీగా నేను వెళ్ళిపోతున్నా తల్లి దగ్గరికి. ఎవరిని బెదిరిస్తున్నారు? మీ కుటుంబమే పాడైతుంది, అక్కడ మీ బిడ్డలే నాశనం అయిపోతారు, మీ భర్త ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారేమో, హూ నోస్. అందుకనే చీటికి మాటికి నాకు విడాకులు, చీటికి మాటికి నా తల్లి దగ్గరికి వెళ్తా, చీటికి మాటికి నాకు వివాహం వద్దు అనే మాటలు ఆపేయండి. ఒకవేళ ఆ మాటలు వస్తే మీ మూతి పైన మీరు ఒక్కసారి కొట్టుకోండి. ఏదో ఒక్కసారి కొట్టుకొని చూద్దాం. ఎంత కష్టం ఉందండి నోటిని కొట్టుకోవడానికి. అందుకనే యాకోబు పత్రికలో రాయబడి ఉంటది, ఏమనంటది? అన్నిటికంటే కష్టమైనది ఎటువంటి యానిమల్స్ అయినా, ఎటువంటి జంతువులైనా మనము తరిపి తీయచ్చంట, కానీ నాలుకకు మాత్రము ఎంత కష్టము కదా. ఈరోజు అందుకనే మనల్ని ఒక చిన్న దెబ్బ కొట్టుకోవడానికి ఇంత కష్టం అవుతుంది. ఆ గడప దాటి మీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తానని అంటున్నారు కదా. అయ్యో, మీరు కాకపోతే ఎట్లా? మీరు లేకపోతే ఎలాగా? చాలా జాగ్రత్తగా ఉండండి. వైస్ ఉమెన్ ఆల్వేస్ హ్యావ్ అ స్టాండర్డ్. దే వోంట్ ఈజీలీ గెట్ హర్ట్, దే వోంట్ ఈజీలీ talk, they won't easily gossip, they won't give false covenants, false promises. అదే రీతిగా వారు పిచ్చి పిచ్చిగా వస్త్రధారణ ఉండదు. ఈరోజు వస్త్రధారణ గురించి మాట్లాడాలంటే చాలా భయం అవుతుందండి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు మా కుటుంబంలో పెరిగిన పరిస్థితులు బట్టి ఓపెన్ గా ఉండేవాళ్ళని. కానీ ఈ రోజు అర్థమైంది, దేవునిలో ఎదిగే కొద్ది ఇలాగ ఉండాలి, అలాగుండాలి. కానీ ఇన్ని సంవత్సరాలు మేము పడిపోయినవి మీకు అంత ఈజీగా నేర్పిస్తున్నప్పుడు దయచేసి స్వీకరించండి, అంగీకరించండి. ఈ రోజు వస్త్రధారణ అంటే ఒక స్త్రీ తన వస్త్రధారణ బట్టి రెస్పెక్ట్ పొందుకుంటుందంట, గౌరవాన్ని పొందుకుంటుంది. మీరు ఒక్క మాట మాట్లాడుకున్న మీ వస్త్రధారణ బట్టి చాలా మంది మిమ్మల్ని గౌరవిస్తారండి. ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు చాలా మంది స్త్రీలు, ఎలాగ తయారవుతున్నారండి? ఇష్టం వచ్చినట్టు పర్వాలేదులే. A wise woman knows how to dress properly. She has a standard. And then a wise woman, she has a standard. She doesn't watch unnecessary stuff. నేను గత వారంలో మిడ్ వీక్ సర్వీసెస్ లో చెప్తూ వచ్చాను. నిజంగా నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని, స్త్రీ గాని పురుషుడు గాని అని అన్నట్లయితే చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. నేను అభిషేకించబడిన వ్యక్తిని అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా?